అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పంజాబీ రెసిపీ అండి. ఇది రాజ్మా చూపించబోతున్నాను. మనం ఎక్కడైనా డాబాకి వెళ్ళినా లేదా ఎక్కడైనా నార్త్ ఇండియన్ సైడ్ వెళ్ళినా కూడా రాజ్మా చావల్ అనేది చాలా మెయిన్గా కనిపిస్తుంది మనకు. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ ఆంటీని అడిగి అదే చేయించుకొని తినేది. అందుకే నేను నేర్చుకున్నాను. ఇంత మంచి రెసిపీని మీకు కూడా నేర్పించాలని చెప్పి నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి. మరి రాజ్మా ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా. రాజ్మా చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్, చాప్డ్ ఆనియన్ 1 కప్, చాప్డ్ టమాటోస్ 1 కప్, గార్లిక్ 5 cloves, జింజర్ 2 inch, ఘీ 1 tablespoon, చిల్లీ పౌడర్ 2 teaspoons, టర్మరిక్ 1/2 teaspoon, సాల్ట్ 1 teaspoon, గరం మసాలా 1.5 tablespoon, జీరా పౌడర్ 1 teaspoon, ధనియా పౌడర్ 1 teaspoon, కొరియాండర్, లెమన్. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ రాజ్మా చేసుకోవటానికి ఇలా 1 కప్ రాజ్మా తీసుకోండి. ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇలా అవుతాయండి ఇవి. ఇప్పుడు మనం వీటిని కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుందాము. ఇలా వాటర్ మునిగే వరకు వేయండి. 1 teaspoon సాల్ట్ వేసి 4 విజిల్స్ వచ్చేదాకా పెడతాం. చూడండి, 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసాము. బాగా మెత్తగా అయిపోయాయి. ఇవి పక్కకు పెట్టుకోండి. మనం గ్రేవీ తయారు చేసుకుందాం. గ్రేవీ కోసం ఫస్ట్ ఆనియన్, జింజర్, గార్లిక్ కలిపి మిక్సీకి వేసుకోవాలండి. మనం 1 కప్ రాజ్మా తీసుకున్నాం కదా, అందుకే 1 కప్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టి తీసుకున్నాను. ఒక 2 inch జింజర్ తీసుకున్నాను. ఇలా ఒక 4-5 తీసుకోండి. అన్నీ కలిపి మిక్సీకి వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఇలా 1 కప్ టమాటోస్ తీసుకోండి. దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా టమాటో ప్యూరీని కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని 1 tablespoon ఘీ వేయండి. ఘీ నుంచే రాజ్మాకు చాలా టేస్ట్ వస్తుందండి. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఘీ వేస్తే. మరి మీ ఇష్టం అది. కొంచెం ఘీ వేడెక్కిన తర్వాత గరం మసాలా వేద్దాం. గరం మసాలా అన్న వేసుకోవచ్చు, లేదంటే లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు అలా సపరేట్గానే వేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి. ఇప్పుడు ఘీ వేడెక్కిందండి. మనం 1.5 tablespoon గరం మసాలా వేద్దాం. ఫ్లేమ్ లోలో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇది ఒక 1 minute అయిన తర్వాత మనం ఆనియన్, గార్లిక్, జింజర్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్, జింజర్, గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది వేసేసేయండి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలండి. ఇది ఆనియన్ పేస్ట్ అంతా అప్పటి వరకు ఇలా ఫ్రై చేయాలి. మీకు ఇది ఎంతసేపు వేయించాలి అని తెలియదు అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 minutes ఇలా వేయించండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకుందాం. ఇది కూడా ఒక 4-5 minutes బాగా మగ్గించండి. టమాటో ప్యూరీ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేద్దాము. ఇదేమంటే ధనియా పౌడర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, పెప్పర్, టర్మరిక్. ఈ ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ ఇవన్నీ నేను ఫ్రెష్గా వేయించి పొడి చేశానండి. ఆ వేయించి పొడి చేసి వాడటం వలన టేస్ట్ చాలా బాగా వస్తుంది. స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు అంత టైం లేదు అనిపిస్తే అదైనా వాడండి. ఇది ఒక 2 minutes బాగా వేయించి సాల్ట్ వేద్దాం. సాల్ట్ జస్ట్ 1 teaspoon వేసుకోండి. ఎందుకంటే మనం అవి రాజ్మా బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాము. టేస్ట్ చూసి తర్వాత కావాలంటే మళ్ళీ కొద్దిగా వేసుకోండి. ఇదంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా, అది వేసేద్దాము. నేను ఆ వాటర్ అట్లే వేసానండి. మీకు ఆ వాటర్ వద్దు అనుకుంటే వేరే వాటర్ కూడా వేసుకోవచ్చు. అది ఉడుకుతూ ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీర వేసేయండి. ఇది బాగా సిమ్లో పెట్టి ఒక 10 minutes ఇలాగే బాయిల్ చేయండి. ఇప్పుడు కావాలంటే మీరు టేస్ట్ చూసి ఏమన్నా వేయాలి అంటే వేసేసుకోండి. ఇది సిమ్లో పెట్టి 10 minutes అయిపోయిందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకోండి. అది కూడా ఆప్షనలే, మీకు కావాలంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వావ్, ఆథెంటిక్ పంజాబీ మీల్ రెడీ అయిపోయిందండి. చపాతీ, చావల్, రాజ్మా, పికిల్. ఓ మై గాడ్, చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.